నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. అంటే రామచంద్రయ్య గారు ఒకప్పుడు మీకు ఆయన కొలీగ్, పొలిటికల్ కొలీగ్. ఆయన కరెక్ట్ టైము చూసుకొని ఎలక్షన్స్ ముందు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ తిరిగి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్బాల్ గారు వెళ్ళిపోయాడు. ఇక్బాల్ గారికి ఇంకా ఏమీ ఇవ్వలేదనుకోండి. అట్లా కొంతమంది ముందుగానే పసిగట్టి బయటపడిపోయారు. కొంతమంది ఏమో ఇక సీట్లు రాలేదని చెప్పి కొంతమంది అట్లాగా వెళ్ళారు. కొంతమంది ఏమో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒకటో రెండో కేసులు అయితే పర్వాలేదు, బట్ చాలామంది క్రౌడెడ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అక్కడ ఖాళీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. వీళ్ళందరినీ మరి పార్టీలు అకామిడేట్ చేయడం కష్టం కదా. అంటే అందులో క్వాలిటీ పీపుల్నే తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా? ఉంటుంది ఖచ్చితంగా. పొలిటికల్ వాక్యూమ్ అనేది ఉన్నప్పుడు ఏదో రకంగా దాని పరిణామాలు మారుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇవాళ కూటమిలో ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక పరిణామం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉండడానికి ఇష్టపడడం లేదు చాలామంది నాయకులు, క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఇష్టపడడం లేదు. సరే, ఇక్కడ ప్లేస్ లేదు అని అనుకుంటే దాని పరిణామం ఏంటనేది చూడాలి రాబోయే రోజుల్లో. కానీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కామ్గా కూర్చోవాలనే అనుకోరు. రాజకీయాలు చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాళ్ళు, ఎందుకంటే రాజకీయాల్లో రావడమే ఏదో ఒక ఇంట్రెస్ట్తో వస్తారు. రాజకీయాల్లోకి రావడం ఇక్కడ మనుగడ సాగించడం అనేటటువంటిది కూడా ఆషామాషి కాదు. సంపాదించేవాళ్ళు, అవినీతి చేసేవాళ్ళు, అది 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 ఉన్నప్పటికీ కూడా ప్రజల మీద ఏదో ఒక ప్రేమ, ప్రజల మీద ఏదో ఒక ఇంట్రెస్ట్ లేకపోతే, కన్సెంట్ లేకపోతే రాజకీయాలు నిలబడలేరు. రావచ్చు, వచ్చినా నిలబడలేరు. ఒక 5 yearsలో మళ్ళీ తెరమరుగైపోతారు. కాబట్టి ఉన్నారు అని అంటే ఇంక అది ఉండాలని అనిపిస్తుంది. రాజకీయాల్లో, పొలిటికల్లో కంటిన్యూ అవ్వాలని అనిపిస్తుంది. అంటే పరిణామాలు మరి ఏం జరుగుతాయో, ఏ పార్టీలోకి ఎక్కువ ప్రవాహం ఉంటుందో ఏమిటనేటటువంటిది తెలియడం లేదు. అంటే మీరు ఇన్ కేసు కనుక, అంటే హైపోథెటికలే కావచ్చు, తెలుగుదేశంలో జాయిన్ అయితే ఎటువంటి రోల్ ప్లే చేయాలనుకుంటున్నారు మీరు? అంటే కేవలం మళ్ళీ జగన్ని విమర్శించడం, గతంలో చంద్రబాబు గారిని ఎట్లయితే విమర్శించారో ఆ విధంగా జగన్ విమర్శించడానికే పరిమితం అవుతారా, ఇంకా మోర్ దాన్ ఎనీ అదర్ రోల్? రాజకీయంగా ఇప్పుడు నా స్ట్రెంత్ అనేటటువంటిది ఏ పార్టీ అయినా ఉపయోగించుకోవాలనుకుంటుంది. మీరు అన్నట్లు విమర్శ అనేది, పొలిటికల్ విమర్శ అంటే మీకు ఒకటి ఉందండి. అంటే మీరు ఫర్ ఏ లాంగ్ టైం మీరు ప్రజారాజ్యంలో అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధి, కానీ మీరు ఇందాక చెప్తున్నారు ఒక ప్రజాప్రతినిధి అవ్వాలి అనేది మీ ఇంటెన్షన్ లాగా కనపడుతుంది. అది చట్టసభలకు వెళ్ళాలి అనేటువంటిది. అంటే నేను అనేది ఇన్ కేసు తెలుగుదేశంలో కనుక చేరితే ఏదైనా ఒక నియోజకవర్గం ఎంచుకొని దాన్ని నర్స్ చేయటం అనేది ఇంటెన్షనా, లేకపోతే పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఉండి పార్టీ ఆదేశిస్తే అటువంటి బాధ్యతలు తీసుకోవాలనేది? ఇప్పుడు ఏ పార్టీలో చేరినా ముందు నేను సాధారణ కార్యకర్తగా మొదలు పెట్టాలి. మొదలు పెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటిది ఏంటి, నా రోలు, పార్టీకి నా అవసరం ఎలా ఉంది అనేటటువంటి దాన్ని బట్టి పార్టీ అధిష్టానం నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు మనం నిర్ణయాలు, మన డెసిషన్ తీసుకునేటటువంటి విషయాలు కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో మొదటి నుంచి ఉండి అన్ని కష్టాలు పడి ఆయనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ చాలా అప్సెట్కి గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది చెప్పలేము. కానీ ఖచ్చితంగా నా మీద అయితే నాకు నమ్మకం ఉంటుంది. ఆ రోజైనా ఈ రోజైనా నేను ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తో పనిచేస్తాను, నేను ఏ పార్టీకైనా ఎసర్టే అవుతాను అనేటటువంటిది నా మీద నాకున్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి నమ్మకం లేకపోతే అసలు ముందుకు వెళ్ళడం కూడా కష్టం అవుతుంది. పాజిటివ్ కూడా ఉండదు అంత వ్యవహారాలు. ఇవాళ నేను చెప్తున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది అనేక మంది దగ్గర మాట్లాడుతూ కూడా ఇవాళ మా క్రెడిబిలిటీని ఆయనకు పణంగా పెట్టాం. ఇవాళ ఏదైతే ఉందో ఆయనకు సంబంధించినటువంటి ఒక అవినీతి పరుడు, ఆయనకు సంబంధించినటువంటి ఇన్ని సిబిఐ కేసులు, దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నప్పుడు TV9లో ఒకసారి అచ్చెన్నాయుడు గారు, అసలు ఇన్ని కేసులను పెట్టుకున్నోడిని మీరు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదమ్మా అన్నారు. ఒక మంచి అడ్వకేట్గా మనం అక్కడ వ్యవహరించాం. ఆ అడ్వకేట్గా వ్యవహరించడానికి మన ఫేస్ ఉపయోగపడింది. మన ఫేస్ ఎందుకు ఉపయోగపడింది అని అంటే మనకున్నటువంటి మచ్చలేనటువంటి ఒక చరిత్ర, గతంలో కావచ్చు లేకపోతే ఇప్పుడు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పాలిటిక్స్ని ఒక పొల్యూట్ చేయనటువంటి ఫేసులుగా ఆ క్రెడిబిలిటీని జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడింది. కాబట్టి ఆయన మచ్చలన్నింటినీ మాలాంటి వాళ్ళ దాంతో కప్పిపుచ్చుకున్నాడు. కాబట్టి ఇవాళ దీనికి సంబంధించినటువంటిది నా మీద నాకు ఆ నమ్మకం ఎప్పుడు ఉంది. వీళ్ళు చూస్తాం, ఫైట్ చేద్దాము. రాజీనామా చేసే ముందు, ఎందుకంటే మీ హస్బెండ్ కూడా సామాజిక కార్యకర్త, నాయకుడు ఆయన, అదేవిధంగా మీ చిల్డ్రన్ కానీ మీ కుటుంబ సభ్యులతో చర్చించారా? చర్చించామండి ఖచ్చితంగా. ఇవాళ ఈవీఎంలు దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చాలామంది దగ్గర కూడా మాట్లాడాను. ఈవీఎంల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని కొంతమంది పాపం నమ్మి మాట్లాడుతున్నప్పుడు
నా కుటుంబంలో నా వెనక వచ్చినటువంటి పోలింగ్ బూత్లోకి నా వెనక వచ్చిన నా కూతురు తెలుగుదేశం పార్టీకి ఓటేసింది. ఇంటికి వచ్చి తర్వాత ఎందుకు జరిగింది అని అంటే ఖచ్చితంగా యూత్ ఎట్లా ఆలోచిస్తున్నారు అనేటటువంటిది చాలా క్లియర్గా అర్థమైంది. అనేక మంది రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో పార్టీ నాయకులకు సంబంధించి మాట్లాడినప్పుడు మా ఇంట్లో ఓటు వేయలేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేదండి అని ఆ రోజే చెప్పారు. అంటే రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తిగా ఆయనకి సహకరించారు. రాయలసీమలో ప్రధానంగా. మరి ఇంత కళ్ళ ఎదురుగా మన చుట్టూ జరుగుతున్నటువంటివి, మన కుటుంబంలో ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత నాయకులు ఎవరు కూడా ఈవీఎం అని జగనో లేకపోతే ఇంకొకళ్ళో అంటే నాయకులు ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వాస్తవం ఏంటనేది వాళ్ళకి తెలుసు. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం కుటుంబాల్లోనే వేయలేదు, తెలుగుదేశం పార్టీకి వేశారు. అంటే వాళ్ళకి నిజంగానే అంటే రెడ్డి సామాజిక వర్గం వేయలేకపోవటం అనే దాన్ని మనం గొప్పగానే చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఆ కాస్ట్ బ్యారియర్ని దాటి ఆలోచించినట్టుగా అవునండి, సమాజం గురించి ఆలోచించారు, రాష్ట్రం గురించి ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారి పోకడలి రాజకీయాలకు మంచిది కాదు, చాలా ప్రమాదకరమని భావించబట్టే ఇవాళ కులాలం అనేటటువంటిది ఒక ఏరియాలోనే రోల్ ప్లే చేస్తుందండి. మనుషులుగా చూస్తారు ముందు, ఆ మనిషి మంచోడా కాదా, ఆ మనిషి వల్ల ఏమన్నా ఉపయోగమా కాదని చూస్తారు. ఇతను మొత్తం కూడా నేను రాజీనామా లెటర్లో కూడా రాసింది సమాజం పట్ల కూడా బాధ్యత లేదు అని మాట్లాడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరి గురించి కూడా ఆలోచించడం లేదు. ఏ వర్గం గురించి, నేను చేస్తున్నటువంటి పని వల్ల ఈ రాష్ట్రానికి నష్టం ఎలా జరుగుతుంది, లేకపోతే ఈ వర్గం ఎంత నష్టపోతారు అనేటటువంటి ఆలోచించలేదు. ఎంతసేపటికి తనకు ప్రయోజనమా లేదా, తనకి ఆర్థికంగా లబ్ధా లేదా, తన దోపిడీకి ఉపయోగపడద్దా లేదా, ఈ అంచనాలు తప్ప ఎక్కడా కూడా సమాజం పట్ల అతను బాధ్యతగా వ్యవహరించలేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా కుటుంబంతో మాట్లాడాను. వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకున్నారు. ఇంతకాలం పొలిటికల్ లైఫ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు ఆహ్వానిస్తారో తెలియదు, ఎంత వ్యతిరేకత ఉంటుందో తెలియదు, ఎలా ట్రోల్ చేస్తారో తెలియదు. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పగా ప్రతీకారాలు తెలిసినటువంటి వాళ్ళు, రకరకాల కథలు వింటున్నటువంటి వాళ్ళు కొంత ఎక్కువ ఊహించుకుని కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇన్నిటి మధ్య కుటుంబం చాలా సపోర్ట్గా నిలబడింది నాకు, నా పిల్లలు కానీ నాకు కానీ. ఇవాళ ట్రోల్స్ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా నా పిల్లలే చాలా గట్టిగా వాయిస్తున్నారు, వాళ్ళకి ఫోన్లు చేసి మీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నారు, ఏం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏం ఆదుకున్నారని మీరు మాట్లాడుతున్నారు, లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నా కూతుళ్ళే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. లక్ష్మీపార్వతి గారు మీ మీద మాట్లాడారు, ఇంటర్వ్యూ ఇస్తూ చాలా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా నా కుటుంబం అయితే ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. నేను అంతకంటే ఊరుకోను. నేను డైరెక్ట్ అటాక్ ఎవరు ఏ చెత్త మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నాడనే నేను భావిస్తాను. ఓకే అండి, మీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఉండటం వల్ల కొంత మీరు ఇందాక అన్నట్టుగా సమాజానికి మేలు జరగటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది రాజకీయ పార్టీకి మేలు జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే, బట్ ఒక వాయిస్ ఏదైతే ప్రజల తరఫున ఉందో ఆ వాయిస్ అనేది సప్రెస్ కాకూడదు, ఆ వాయిస్ వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు మీ రాజకీయ భవిష్యత్తు ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ.